హార్దిక్ పాండ్యా గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది అని సినిమా డైలాగేననుకున్నా. కానీ ఈ డైలాగ్కి న్యాయం చేసే ఏకైక మగాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది హార్దిక్ పాండ్యానే అని ఈరోజు అర్థమైపోయింది. చాలా మంది ప్లేయర్స్కి ఇంజురీ అవుతుంది. ఇంజురీ తర్వాత చాలా మంది ప్లేయర్స్ కంబ్యాక్ ఇస్తారు. కానీ ఆ కంబ్యాక్ ఇవ్వడానికి చాలా టైం పట్టిద్ది. కానీ వీడు మెంటలోడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంత మెంటల్ నా కొడుకేంటి మామ, లేకపోతేంటి 2 months ఇంజురీ అయ్యి ఈరోజు వచ్చి యాజ్ ఎ బ్యాట్స్మెన్గా, యాజ్ ఎ బౌలర్గా పిక్స్ ఊర్ర మాస్. అసలు ఏమన్నా పర్ఫార్మెన్స్ చేశాడా? లిటరల్లీ హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ చేయకపోతే టీమిండియా పక్కాగా ఓడిపోయేది అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా. ఈరోజు ఫస్ట్ T20 మ్యాచ్ గెలిచింది అంటే దానికి మెయిన్ రీజన్ హార్దిక్ పాండ్యా, నో డౌట్ మామ, ఇది పక్కా 100%. సో మీ ఒపీనియన్ చెప్పండి, టీమిండియా గెలవడానికి మెయిన్ రీజన్ ఎవరు? అండ్ ఫుల్ వీడియో, లాంగ్ వీడియో కూడా చేసేసాను, ఆ రివ్యూ చూడండి. శుభ్మన్ గిల్ అవసరమా అని మీకు